హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ బాయ్స్. గైస్, ఈరోజు మన ఇమ్రాన్ అన్న తెలుసు కదా అందరికీ, ఎంతో మన ఫేమస్ అయిన ఇమ్రాన్ అన్న. సో ఇమ్రాన్ అన్న హౌస్ అడ్రస్, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది ఏంది అనేది మొత్తం అడ్రస్ నా వీడియోలో పెడతా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. సో వెళ్దామా, లెట్స్ గో. సో గైస్, అయితే ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇంటి నుండి అయితే బయలుదేరినాం అన్నట్టు. సో ఈ గల్లీస్ క్రాస్ అయిన తర్వాత ఒక మెయిన్ రోడ్ వస్తుంది. సో ఆ మెయిన్ రోడ్ మీద నుంచి మనం ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. సో మీరు మాత్రం అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఈ వీడియోలో ఒక చిన్న హింట్ పెడతా, అంటే ఒక చిన్న క్లూ పెడతా. ఆ క్లూ మీరు విన్నారనుకోండి మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఒక 3 సెకండ్స్ మాత్రం పెడతా, ఎందుకంటే నేను డైరెక్ట్ మళ్ళీ మొత్తం అడ్రస్ పెట్టిన అనుకోండి ఇబ్బంది అవుతుంది. సో మీకు కూడా టాస్క్ లెక్క ఉండాలి కాబట్టి అక్కడక్కడ పెడతా. సో ఏమైనా లాజిక్స్ హింట్స్ ఇస్తా మీకు, ఆ హింట్స్ పట్టుకొని మీరు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే రోడ్ మీదకి వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్స్ అయితే చూసుకోండి. ఈ మెట్రో స్టేషన్ చూసుకున్న తర్వాత దీనిలో లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ ఏందో మీరే కనిపెట్టాలి. ఎందుకంటే మొత్తం డీటెయిల్గా చెప్పిన అనుకోండి అంత ఇంట్రెస్ట్ ఉండదు వీడియో. సో లాస్ట్లో మాత్రం మంచి హిట్ ఇస్తుంది, లాస్ట్లో సర్ప్రైజ్ కూడా ఉంటుంది. సో మనమైతే ఇమ్రాన్ అన్న దగ్గరికి కలవడానికి వెళ్తున్నాము. సో మీకు అసలు ఏం ఇబ్బంది లేకుండా వీడియో స్కిప్ చేయకుండా, నేను ఫార్వర్డ్ కొట్టకుండా నేనే వీడియో ఫాస్ట్ చేసేసిన. సో నిదానంగా చూడండి, నేను క్లియర్గా చెప్తా ఉంటా అడ్రస్ అనేది ఎట్లా వెళ్ళాలి ఏందనేది. వాస్తవానికి మార్నింగే షూట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. అంటే ఒక 5 అనుకోండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం ఉంది. సో ఇందాకే కొంచెం తగ్గింది, కాకపోతే పడాలే. వర్షం లేనప్పుడు వర్షం లేదని బాధపడతాం చాలామంది రైతులకు. వర్షం ఉంటేనే మంచిగా కదా. సో ట్రాఫిక్ కూడా ఈరోజు అంతేం లేదు. సో నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం ఈరోజు. చూస్తున్నారు కదా స్కై కూడా ఎంత క్లియర్గా ఉన్నదో. ఇక్కడ సెకండ్ ఇంకో మెట్రో స్టేషన్ వస్తుంది అన్నట్లు. సో ఆ మెట్రో స్టేషన్ ఏంటి అనేది మీరే చూసుకోండి, నేను చెప్పట్లేదు. సో నేనైతే వీడియో ఫార్వర్డ్ చేసేస్తున్నాను, మీరు స్కిప్ ఏం చేయకండి, ఎందుకంటే మనం దగ్గరనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో నేను వెళ్తా అక్కడ. సో వీడియో అందుకే చాలా షార్ట్గా పెడుతున్నా, క్లియర్గా చూడండి. సో మనం ఇక్కడ వెళ్తూ ఉంటే ముందు మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది అన్నమాట. సో ఆ ఫ్లైఓవర్ క్రాస్ అయితే ఈజీగా మీకు అర్థమైపోతుంది. వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది. వాళ్ళు కూడా వెళ్తారు కదా జాబ్కు, ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. సో ముందు మీరు చూస్తున్నట్లయితే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ని బట్టి మీరు గుర్తుపట్టండి ఇది ఎక్కడ అడ్రస్ ఏందనేది. ఈ ఫ్లైఓవర్ దాటినాక అయితే ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఈ ఫ్లైఓవర్ ఎక్కి అటు సైడ్ వెళ్తే మనం సికింద్రాబాద్ వెళ్తాం. సో మనం కింద నుంచి వెళ్ళాలి, ఇది మైండ్లో పెట్టుకోండి రూట్ ఇదంతా ఏందనేది. మనం యాక్చువల్లీ పరిశాన్ బాయ్స్ అనే ఛానల్ పోయినప్పుడు ఇమ్రాన్ భాయ్ మొత్తం ఫుల్ బాధపడ్డాడు. అసలు అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు, కాకపోతే ఏందనేది పరిశాన్ ఫ్యామిలీ అని ఒక ఛానల్ ఉంది కాబట్టి ఆయనకు కొంచెం యూస్ఫుల్ అయింది. లేకపోతే అంత పెద్ద ఛానల్ పోయినాక ఎవరు అసలు రికవర్ కాలేరు. అంత సపోర్ట్ కూడా రాదు ఒకేసారి, చాలా టైం పడుతుంది అంత సపోర్ట్ రావాలని. కానీ ఇమ్రాన్ అన్న వీడియోస్ మాత్రం మస్తు చేస్తాడు. అతనికి ఎన్ని ఛానల్ పోయినా మళ్ళీ అంతే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అతని టాలెంట్కి, అతని యాక్టింగ్కి. సో ఇక్కడ చూస్తున్న ప్లస్ ఉంది కదా, గుర్తుపట్టండి ఒకసారి. ప్లస్ మీకు తెలిసిపోతుంది. ఈ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ నుంచి కాజల్ మోడల్ వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. రీసెంట్గా ఫ్యూచర్ డాక్టర్ కేన్ వాళ్ళకి ఇచ్చిండు కదా. సో వాళ్ళు చేసే మ్యాక్సిమం వీడియోస్ మొత్తం 90% వీడియోస్ ఇక్కడే ఉంటాయి. మొత్తం మన బబ్బు వాళ్ళందరూ చేసేది మొత్తం, బెన్నరు వాళ్ళందరూ, స్పందన వీళ్ళందరూ చేసే వీడియోలు మొత్తం ఇక్కడనే చేస్తారు. ఏ రోజు చేద్దామన్నా ప్రతి సండే చేస్తారు ఇక్కడ. సో షూట్ చేస్తున్నారని చెప్పి అనుకున్నా, బట్ ఈరోజు షూట్ కూడా ఏం అవుతలేదు. సో చూడండి, అన్న కార్స్ కూడా ఇక్కడే ఉండే, మన కార్స్ కూడా లేదు. సో ఇదే ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇల్లు. అన్న అయితే లేడు, సో అన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఎక్కడ పోయిండో, వస్తాడు మ్యాక్సిమం. అయితే మళ్ళీ వచ్చాక కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.